ఇప్పటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా మన నిత్య జీవితంలో భాగమైన వాట్సాప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైనా మీది లేదా తెలిసిన వారి వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడప్పుడు పలువురి వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అవుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలవి ఎక్కువగా హ్యాక్ అయినట్లు చూస్తూ ఉంటాం. దీంతో పాటు వ్యాపారులు లేదా పలువురు మధ్యతరగతి ప్రజల అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా ఎవరిదైనా వాట్సాప్ ఖాతా హ్యాక్ చేసినప్పుడు మీ వ్యక్తిగత సమాచారం, చాట్స్, ఫోటోలు, వీడియోలు ప్రమాదంలో పడవచ్చు. ఇలాంటి పరిస్థితులలో ముందుగా ఆందోళన చెందకుండా పలు రకాల చర్యలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీకు మాత్రమే కాదు, మీకు తెలిసిన వారి ఖాతా విషయంలో ఇలా జరిగినా కూడా టెన్షన్ పడకూడదని చెబుతున్నారు. పలు రకాల చిట్కాలను పాటించడం ద్వారా మళ్ళీ మీ ఖాతాను సురక్షితంగా తిరిగి పొందవచ్చని అంటున్నారు. వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయినట్లు మీకు అనుమానం వస్తే వెంటనే ఇలా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా మీ ఫోన్ నుంచి వాట్సాప్ అకౌంట్ తొలగించి హ్యాకర్ కు యాక్సెస్ ను నిలిపివేయాలి. తర్వాత మీ ఫోన్ నుంచి సిమ్ కార్డును తీసివేసి హ్యాకర్ కు ఫోన్ నంబర్ యాక్సెస్ లేకుండా చేయాలి. ఫోన్ ను వైఫై నెట్వర్క్ కు కనెక్ట్ చేసి ఇంటర్నెట్ యాక్సెస్ ను పొందాలి. సిమ్ కార్డును వేరే ఫోన్లో ఉపయోగించి వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు స్వీకరించిన కోడ్ ను మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో నమోదు చేయండి. ధృవీకరణ కోడ్ ను నమోదు చేసిన తర్వాత మీ ఫోన్ ను పునఃప్రారంభించండి. దీంతో పాటు వాట్సాప్ సెట్టింగ్ లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ ని ఎనేబుల్ చేయండి. దీనికి మీరు పిన్ సెటప్ చేసుకోవడం వల్ల ఇది భవిష్యత్తులో హ్యాకింగ్ బారిన పడకుండా ఉపయోగపడుతుంది. మళ్ళీ యాక్సెస్ రాకపోతే వాట్సాప్ సపోర్ట్ కు ఈమెయిల్ పంపండి. మీరు హ్యాకింగ్ బాధితులైతే పోలీసులు లేదా సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయండి. లేదంటే cybercrime.government.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు, మీరు అకౌంట్ను కోల్పోయినట్టు మీ కాంటాక్ట్స్ వివరాలకు తెలియజేయండి. ఎవరైనా మెసేజ్లు పంపించి డబ్బు అడిగితే ఎవరూ నమ్మకూడదని తెలపండి.